హలో అండి. ఇప్పుడు మనం టమాటాతో కూర అయితే చేసేద్దామండి. ఇది గ్రేవీ కింద చాలా బావుంటుంది. రైస్‌లో తింటే ఇంకా బావుంటుంది. ఎలా చేస్తానో చూసేయండి. టమాటాస్ ఉన్నాయి కదా! మనం ఇవి తీసేసుకొని టమాటాస్‌ని చిన్న పీసెస్ కింద కట్ చేయకూడదు. ఓన్లీ టమాటాస్‌ని ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి అంతే. ఇలా కట్ చేసుకొని చిట్టి టొమాటోస్ ఉంటే చాలా బావుంటాయి. లేకపోతే ఇగో ఇలా కట్ చేసుకొని ఇలా వదిలేసుకుంటామనమాట. పెద్దవి కాబట్టి ఇలా ఒక 4 పీసెస్ గట్టిగా ఉన్న టమాటాస్ తీసుకోండి బావుంటాయి. ఈ 3 కూడా ఇలాగే కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక చూద్దాం. ఉల్లిపాయలు మనం పేస్ట్‌కి అయితే ఉంచుకుంటాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, కొబ్బరి, గుమ్మడి గింజలు, దోసపప్పు, నువ్వులు మనం ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటామనమాట. క్యాష్యూస్ అయితే పచ్చిగా నానబెట్టుకున్నాం. ఇది పూల్ మఖానా. దీంట్లోకి చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నానమాట. పులుపు తగిలితే మధ్యలో చాలా బావుంటుందని కొంచెం అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయ, కొబ్బరి, గుమ్మడి గింజలు, దోసపప్పు, నువ్వులు ఉన్నాయి కదండీ! ఇదంతా మొత్తం ఈ 3 ఒక థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటాము. రెండిట్లో అయితే వేసుకుంటాము. ఇప్పుడు టొమాటోస్ అయితే మనం ఆయిల్‌లో వేసుకొని కొంచెంగా మొత్తం దగ్గరగా మగ్గించుకుంటామనమాట. వెల్లుల్లి వేసుకుంటాం. కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 కలిపి ఫ్రై చేసుకుంటామనమాట నూనెలో. కొంచెం జీలకర్ర. మనం గుమ్మడి గింజలు, నువ్వులు, దోసపప్పు ఇవన్నీ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట. ఈ పేస్ట్‌ని ఇప్పుడు ఇందులో వేసేస్తాం. ఈ పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. కర్రీకి అయితే రిచ్‌నెస్ ఈ పేస్ట్ అనమాట. ఇలా మీరు ఏ కర్రీకైనా ఇలా చేసుకొని ఈ పేస్ట్ చేసుకొని చేస్తే కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. కలపకపోతే అడుగు పట్టేస్తది. చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలనమాట. కలుపుతూ ఉండాలి మొత్తం అంతే. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేసుకుంటాం. ఇందులో కుక్ అవుతూ ఉంటదనమాట. పూల్ మఖానా నానబెట్టుకున్న క్యాష్యూస్ అయితే మనం వేసేసుకుంటాం. కలిపేసుకుంటాం. టమాటోస్‌ని ఇలా ఆయిల్‌లో మనం వేసుకొని దగ్గరగా పసుపు, ఉప్పు వేయంటది కదండీ! సో, అందుకే వేస్తున్నాను ఇలా. వేసుకొని కలిపేసుకుంటాం. ఉంటే దీనికంతా బాగా పడుతుందనమాట. బావుంటుంది. చూసారు కదండీ! టమాటాస్ అయితే ఇలా మగ్గుతున్నాయి. దాంట్లో వేసేసుకోవచ్చనమాట. కొంచెం సేపు మగ్గనిచ్చి. వాటర్ బయటకొచ్చి మొత్తం అంతా దగ్గర పడుతుంది. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. చూసారు కదండీ! ఇదైతే దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు టమాటోస్‌ని మనం దీంట్లో వేసేసుకుంటాం. మనం మ్యాష్ చేయకూడదు టొమాటోస్‌ని. అలా వదిలేసుకోవడమే అనమాట. డైరెక్ట్‌గా ఇలా కలిపేసుకోవడమే. మళ్ళీ మ్యాష్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. అది వేరేగా ఉంటుందనమాట. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా! అది వేసేస్తాం. చిన్న పులుపు తగిలితే బావుంటుందనమాట. సో, అందుకే కొద్దిగా చూడండి యాక్చువల్‌గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం కట్టేసిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది. సో, కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి నేను ఒక చిన్న కప్‌తో వాటర్ వేసుకుంటున్నాను. ఈలోపు కొంచెం కుక్ అయిపోతుంది. అప్పుడు కట్టేసుకోవచ్చనమాట. ఇప్పుడు కట్టేస్తే గట్టిగా పట్టేసి మనకసలు బాగోదనమాట. సో, అందుకే కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఉడికిపోతుంది. తర్వాత కట్టేసుకుంటే బావుంటది. చూసారు కదండీ! అయిపోయింది. దగ్గరైతే పడిపోయింది. మనం కట్టేసుకోవడమే అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ తినడం వల్ల అయితే ఇంకా టేస్ట్ బావుంటుంది. టొమాటో ప్లేస్‌లో మీరు క్యాబేజ్, కాలీఫ్లవర్, పన్నీర్, గ్రీన్ పీస్ ఇలా ఏదైనా యేసుకొని చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. గ్రేవీ చేసుకొని పెట్టేసుకుంటే కర్రీ అయితే మీరు చేసి ఎలా ఉందో చెప్పండి. ట్రై చేయండి. బాయ్.